అంటే గొడవ అంటే మాటల్లోనే. ఆ శేషు ఏంటంటే నేను నా ఫ్రస్ట్రేషన్ ఇంకొక అసిస్టెంట్ డైరెక్టర్తో చెప్పుకున్నాను ఆల్రెడీ. అది ఆయన చెప్తారు కదా మరి, వాళ్ళంతా ఒక టీం కాబట్టి. శేషు ఇండైరెక్ట్ గా అంటున్నాడు, ఎవరో చెప్తున్నారట నా మీద ఇట్లాగా, నేను క్యాస్ట్ ఫీలింగ్ తో ఇట్లా చేస్తున్నాను అది ఇది అని చెప్పి అనేసి అది ఇండైరెక్ట్ గా అంటుంటే, ఏది ఎందుకు ఇండైరెక్ట్ గా అంటున్నావు, నేనే అన్నాను, నేనే చెప్పాను, ఇప్పుడు ఏంటి ఇప్పుడు అని నేను. ఓకే, అట్లా ఏం చెప్పావు నువ్వు? అదే తను క్యాస్ట్ ఫీలింగ్ తోనే సపోర్ట్ చేస్తున్నాడు బాబుని అనేసి నేను ఫీల్ అయ్యా. అదే నేను ఇంకొకరితో ఎక్స్ప్రెస్ చేసుకున్నాను. అది ఆయన అట్లా కాదు, నేను స్కిట్ బాగుండాలని చెప్పి ఏది బాగుంటే ఎవరికి బాగుంటే వాళ్ళకి నేను రాయించాను, వాళ్ళది అట్లా ముందు నడిపించాను అంతే అని చెప్పి తను. లేదు నువ్వు ఈ ఫీలింగ్ తోనే చేసావు, అప్పుడు నువ్వు టీమ్ లీడర్లు ఫస్ట్ ప్రియారిటీయా, టీంలో వచ్చిన ఒక ఆర్టిస్ట్ ఫస్ట్ ప్రియారిటీయా నీకు, నువ్వు అది కూడా చూసుకోవాలి కదా. ఇప్పుడు ఇద్దరం పంచ్ బేస్డ్ ఆర్టిస్టులమే కదా. ఇప్పుడు నేను బేసిక్గా అసలు టీమ్ లీడర్ అయ్యింది ఇన్నాళ్ళుగా ఏ బేసిస్ మీద, పంచ్ బేసిస్ మీద. మా డౌట్ నువ్వు నాకు ఇవ్వకుండా ఆ పర్సన్కి ఇస్తే ఏంటి అర్థం? ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసిందంటే ఈ క్యారెక్టర్ వేసినా పేలుతుంది కదా అది కూడా.